వెహికల్స్ ఉన్నాయి, టిప్పర్, మిషనర్స్ అన్నీ ఉన్నాయి సార్ మన దగ్గర. మోడిఫికేషన్స్ ఏం లేవు, ఓకే ఉన్నట్టు ఓకే సో వీ కెన్ బిలీవ్ దెమ్. బయట మరి టూ మచ్ ఉన్న రేట్లు దీనిలో, ఎందుకంటే లాక్ వచ్చిన పనులు ఉంటాయి కాబట్టి పర్పుల్ తక్కువ తీసుకెళ్తాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సింగిడి. కొత్త కారు కొనాలంటే బడ్జెట్ ఎంత ఉంటుంది, మన బడ్జెట్ దాటిపోతుందని మనం ఆలోచిస్తూ ఉంటాం. సెకండ్ హ్యాండ్ కారు కొనాలంటే మరి దాని హిస్టరీ ఏంటి, ఎంత ఉంది, అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ హిస్టరీలు ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కాదు, మనకి పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్తో పక్కా ప్రొఫెషనల్గా మనకి ఒక సెకండ్ హ్యాండ్ కార్ కావాలంటే మాత్రం అందుకు ది బెస్ట్ ప్లేస్ హైదరాబాద్లో అంబర్పేటలో ఉన్నటువంటి శ్రీరామ్ ఫైనాన్స్ సంబంధించిన సెకండ్ హ్యాండ్ కార్ సేల్, రైట్. సో మనం ఇప్పుడు ఈ పెద్దంబర్పేటలో ఉన్నటువంటి శ్రీరామ్కి ఫైనాన్స్ సెకండ్ హ్యాండ్ కార్ సేల్కి అయితే వచ్చేసాం. ఈరోజు గురువారం ఆక్షన్ జరుగుతుంది. చూసారుగా ఎన్ని కార్లు ఉన్నాయో. కార్లు మాత్రమే కాదు, టీసీఎంలు, టిప్పర్లు, అంబులెన్స్లు, అట్లాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వెహికల్స్ సో మెనీ ఉన్నాయి. మనకి హోండా కావచ్చు, టాటా కావచ్చు, డిఫరెంట్ బ్రాండ్, మహీంద్రా కావచ్చు, మారుతి సుజుకి కావచ్చు, అట్లాగే ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఒక సంవత్సరం క్రితం ఫైనాన్స్ కట్టక రికవరీ చేసిన వెహికల్ అవి కూడా ఉన్నాయి. ఎల్లో నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి, అట్లాగే వైట్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి కార్ నెంబర్ ప్లేట్ చూస్తే మనకు ఒకటి అర్థం కావాలి. మామూలుగా టీఎస్ అని ఉంటుంది తెలంగాణ, కానీ ఇక్కడ టీజీ అంటే మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో టీఎస్ కాస్త టీజీగా మారింది. సో కాబట్టి ఇది ఓన్లీ 1 year క్రితం సంబంధించిన వెహికల్ అని కూడా ఇది అర్థమవుతుంది. అండ్ అట్లాగే ఇక్కడ అంబులెన్స్లు కావచ్చు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ కావచ్చు, సో మెనీ ఉన్నాయి. అంటే జనరల్గా ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఎవరైతే తీసుకొని వెహికల్ కొనుక్కొని తర్వాత వాళ్ళు లోన్ పే చేయక వీళ్ళని నోటీసులు ఇచ్చినా, కాల్స్ చేసినా స్పందించకపోతే అక్కడి నుంచి తీసుకొస్తారు. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఓవరాల్గా తిరిగిన తర్వాత ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఎక్సలెంట్ అని మాత్రం ఈ లొకేషన్ అయితే చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శ్రీరామ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అఫ్కోర్స్ మీరు కండిషన్ చూసిన తర్వాతే కొనండి. కాకపోతే మాత్రం దీనికి చాలా డిఫరెన్స్లో అయితే దొరుకుతూ ఉంటాయి. ఒక చిన్న వ్యాపారం పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి మనం అంత డబ్బు పే చేయలేం, కానీ వెహికల్ కావాలి, వ్యాపారం పెట్టాలి, ఎలా, దానికి సంబంధించి ఇది బెస్ట్. అట్లాగే ఇక్కడ మరో కారు కనిపిస్తుంది చూడండి, టాటా పంచ్ న్యూ లాంచ్. ఇది కూడా తెలంగాణ టీజీ నెంబర్ ప్లేట్తో ఉంది. అంటే ఇది కూడా ఒక సంవత్సరం క్రితం సంబంధించింది. అంటే ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఆల్ట్రోస్ కావచ్చు, అండ్ టియాగో కావచ్చు, ట్రైబర్, ఇన్నోవా క్రిస్టా. అయితే ఒకటి మాత్రం కొన్ని డొక్కు కార్లు కనిపించాయి. అంటే కండిషన్ ఆల్మోస్ట్ ఇదైపోయింది. బహుశా అది కూడా మరి ఆప్షన్లో ఎవరైనా కొనుక్కుంటారేమో చూడాలి. అట్లాగే ఇంకొన్ని కార్లు, తర్వాత బ్రిజా కార్లు కూడా చాలా ఎక్కువ కనిపించాయి. సుజుకి బ్రాండ్లు అయితే చాలా ఎక్కువ కనిపించాయి. మరి ఏంటో రీజన్ వాళ్ళని అడుగుదాము. బ్రిజా కావచ్చు, స్విఫ్ట్ డిజైర్లు అయితే ఇంకా సో మెనీ ఉన్నాయి. ఈ మధ్య బాగా ఆల్మోస్ట్ ప్రతి 5 కార్లలో ఒక 2 కార్లు స్విఫ్ట్ డిజైర్ కనిపిస్తుంది మన సిటీలో. సో ఆ కార్లు కూడా ఎక్కువ కనపడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు శశాంక్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతే శ్రీరామ్ వెహికల్స్కి సంబంధించి సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి పర్చేజ్ మొత్తం హెడ్ అని చెప్పొచ్చు. ఒకసారి ఆ సార్తో మాట్లాడదాం మనం. అంటే ఎట్లా ప్రాసెస్ ఏంటి, ఏం జరుగుతుంది, ఎట్లా వెహికల్ మనం చేసుకోవాలి, అట్లాగే ఎంతవరకు నమ్మొచ్చు,